పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. చైనా సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడు ఒకడుగు ముందుండి సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. గత కొన్నేళ్లుగా హై స్పీడ్ రైళ్ల నెట్వర్క్ పై ప్రత్యేకంగా దృష్టి సారించిన బీజింగ్ తాజాగా విమానంతో పోటీపడే ఓ సరికొత్త రైలును పరిచయం చేసింది. గంటకు అత్యధికంగా 600 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించగల ఈ రైలును ఇటీవల ఓ కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఈ బీజింగ్ లో జరిగిన 17వ మోడర్న్ రైల్వేస్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో సరికొత్త మ్యాగ్లివ్ మోడల్ రైలును ఆ దేశం ప్రదర్శించింది. ఈ ట్రైన్ కేవలం 7 సెకండ్లలోనే 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని అధికారులు వివరించారు. ఇది పూర్తి స్థాయి అందుబాటులోకి వస్తే బీజింగ్ నుండి షాంఘో మధ్య ఉన్న 1200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 150 నిమిషాల్లో చేరుకుంటుందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి 5 గంటల 30 నిమిషాలు పడుతోంది. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో నడిచే ఈ రైలు విమానాల వేగంతో పోటీ పడగలదు. ఈ సాంకేతికత వ్యతిరేక అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించుకుని ట్రాక్ నుంచి రైలును పైకి లేపడానికి సహాయపడుతుంది. అప్పుడు ప్రేక్షణ తగ్గి రైలు నిశ్శబ్దంగా వేగంగా వెళ్లగలుగుతుందని బీజింగ్ అధికారులు వెల్లడించారు. ఇది వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది జూన్లో దీన్ని పరీక్షించారు. ఈ రైలు బరువు 1.1 టన్నులు. చూడడానికి చాలా నాజుగ్గా బుల్లెట్ షేప్ ముక్కుతో ఉంటుంది.